నమస్తే. అధికార కార్యక్రమానికి స్వాగతం. నేటి అధికార కార్యక్రమంలో వచ్చే ఆగస్టు 7న హ్యాండ్లూమ్ డే, నేషనల్ హ్యాండ్లూమ్ డే జరుపుకోబోతున్నాం. దానికి సంబంధించిన వివరాల్ని ఈరోజు చర్చించబోతున్నాం. ముఖ్యంగా చేనేత వర్గాలు పడుతున్న కష్టాలు, వారికి దక్కాల్సిన ఫలాల మీద ఎన్నో ఉద్యమాలు చేసిన ధర్మిల ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన ఆధ్వర్యంలో చేనేత డేని డిక్లేర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు, దానికి సంబంధించిన కష్ట నష్టాలన్నింటిని కూడా ఈనాడు చేనేత వర్గాలు ఏ విధమైనటువంటి పోరాటాలు చేస్తే భారతదేశంలో హ్యాండ్లూమ్ డే ఆగస్టు 7న జరుపుకుంటున్నామో దానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి స్టూడియోలో మనకి బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టి చిరంజీవి గారు అందుబాటులో ఉన్నారు. అలాగే ఆల్ ఇండియా బీఎస్పీ నేషనల్ కన్వీనర్ కోఆర్డినేటర్ డాక్టర్ జె పూర్ణచంద్ర గారు, రిటైర్డ్ డీజీపీ వారు చర్చలో పాల్గొంటున్నారు. అలాగే ఈ హ్యాండ్లూమ్ డేకు సంబంధించి తను పడ్డ కష్టాల్ని ఈరోజు మనతో షేర్ చేసుకోవడానికి స్టూడియోలో ఉన్నారు ఎర్రమాద వెంకన్న, ఫౌండర్ హ్యాండ్లూమ్ డే, ఈరోజు స్టూడియోలో ఉన్నారు. ఫస్ట్ చిరంజీవులు సార్తో మాట్లాడదాం. ఎందుకంటే చిరంజీవులు సారు ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తి, బీసీల మీద అవగాహన ఉన్న పర్సను, తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కన్వీనర్గా, చైర్మన్గా ఉన్నారు. సార్, మీరు చెప్పండి, హ్యాండ్లూమ్ డే ఆగస్టు 7న జరుపుకోవడానికి చాలా కాలం నుంచి చేనేత వర్గాలు చేస్తున్నటువంటి ఉద్యమాలు కానీ, చేనేత వర్గాలకు దక్కాల్సిన ఫలాలు కానీ దక్కకపోవడం వల్ల ఒక డే అంటూ వాళ్ళకుంటే, ఆ వర్గాలకుంటే ఏదో ఒకటి జరుగుతుందని ఆశించి దాని మీద ఉద్యమం చేసినటువంటి వెంకన్న కూడా మనకు స్టూడియోలో ఉన్నారు. మీరు ఈ ఆగస్టు 7న జరుపుకునే హ్యాండ్లూమ్ డే గురించిన విషయాన్ని కొంచెం విపులంగా చెప్పండి సార్. మొట్టమొదట ఈ హ్యాండ్లూమ్ డే ఫౌండర్ అయినటువంటి ఎర్రమాద వెంకన్న గారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఈ హ్యాండ్లూమ్ డే ఉండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వారు దాదాపు ఒక దశాబ్ద కాలమైన పోరాటం చేసినారు. సో మరి ఆ పోరాటం ఫలితంగా ఈ హ్యాండ్లూమ్ డే అనేది రావడం జరిగింది. సో ముఖ్యంగా హ్యాండ్లూమ్ డే ఆగస్టు 7 ఎందుకు పెట్టాలంటే, మనకు ఆ రోజు 1905లో అనుకుంటాను, ఆ రోజు ఈ విదేశీ వస్త్రాల బహిష్కరణ చేయడం జరిగింది. సో విదేశీ వస్త్రాలను తగలబెట్టడం ఆ రోజు మొదలైంది. కాబట్టి ఆ రోజును హ్యాండ్లూమ్ డేగా డిక్లేర్ చేయాలని చెప్పేసి ఎర్రమాద వెంకన్న గారు చాలా కాలం శ్రమపడ్డారు. నిజంగా వారికి ఈ సందర్భంగా నా యొక్క ప్రత్యేకమైన అభినందనలు. వాస్తవానికి హ్యాండ్లూమ్ డేకు ఒక జాతీయ స్థాయి గుర్తింపు తేవడంలో వారు ప్రధాన పాత్ర పోషించినారు. వారికి మరొకసారి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ, ముఖ్యంగా హ్యాండ్లూమ్స్ అనేది భారతీయ సంస్కృతికి, భారతీయ వారసత్వానికి ఒక నిదర్శనం. ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలు అగ్రరాజ్యాలుగా వెలుగుతున్నటువంటి దేశాలు, అమెరికా లాంటి దేశాలు మనం కనుగొన్నప్పుడు, కొలంబస్ అమెరికా వెళ్ళినప్పుడు బట్టలు లేకుండా నగ్నంగా తిరుగుతున్నటువంటి ప్రజలు. ఆ కాలంలోనే భారతదేశంలో అగ్గిపెట్టెలో పట్టేటువంటి చీరలు నేసినటువంటి ఘనమైన కళాకారులు ఉన్నటువంటి దేశం భారతదేశం. సో భారతీయతకు వన్నె తీసుకొచ్చినటువంటి కళ ఏదన్నా ఉందంటే అది చేనేత కళ. సో ఇది ఒక కళారంగం వాస్తవానికి. కానీ ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఈ దేశాన్ని ఆక్యుపై చేసుకున్నారో, వాళ్ళు అక్కడ చీఫ్గా ఉత్పత్తి అయినటువంటి వస్త్రాలను తీసుకొచ్చి పవర్లూమ్స్ పైన ఇక్కడ భారతదేశంలో ప్రవేశపెట్టడంతో ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ దెబ్బతింది. చాలామంది ఇక్కడ గ్రామాలలో, మనం తెలంగాణలో చూసినట్టయితే నిజామాబాద్ కానీ, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఉన్న చేనేత కార్మికులు ముంబైకి వలసపోయి పవర్లూమ్లో పనిచేయాల్సినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులకు నెట్టివేయబడ్డారు. సో ఈరోజు కూడా చేనేత పరిశ్రమ అనేకమైనటువంటి కష్టాలకు, నష్టాలకు లోనవుతూ ఉంది. సో మరి ముఖ్యంగా భారతీయ చరిత్ర, సంస్కృతికి వన్నె తెచ్చినటువంటి ఈ చేనేత రంగాన్ని రక్షించాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వాలు అనేకమైనటువంటి చర్యలు చేపట్టినాయి. ఈరోజు కూడా హ్యాండ్లూమ్ మనకు యాక్ట్ ఉంది, హ్యాండ్లూమ్ ప్రొటెక్షన్ యాక్ట్. అదేవిధంగా నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డ్, వెల్ఫేర్ బోర్డ్ అని అట్లా రకరకాల సంస్థలు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రంలో కూడా ఈ చేనేత పరిశ్రమ రక్షణ కొరకు అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా ఈ హ్యాండ్లూమ్స్కు ఏదైతే ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ను సరిగ్గా అమలుపరచకపోవడము, ఈరోజు మిల్లుల పైన తయారైనటువంటి వస్త్రాలు, యాక్చువల్గా హ్యాండ్లూమ్ రిజర్వేషన్ యాక్ట్లో హ్యాండ్లూమ్ సెక్టర్కు ఒక 30 నుంచి 35 రకాల వస్త్రాలు ఓన్లీ చేనేత పరిశ్రమనే ఉత్పత్తి చేయాలి. కానీ పవర్లూమ్ మీద ఉత్పత్తి చేసి ఈరోజు హ్యాండ్లూమ్ బ్రాండ్ చేసి అమ్మడంతో ఇవాళ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ దెబ్బతింది. ఈరోజు కూడా భారతదేశంలో సుమారు 30 లక్షల మంది ప్రజలు హ్యాండ్లూమ్ సెక్టర్ మీద ఆధారపడి ఉన్నారు. ఒక 50,000 కోట్ల ఆదాయాన్ని జీడిపికి హ్యాండ్లూమ్ సెక్టర్ అందిస్తుంది. ఇంత పెద్ద గ్రామీణ ప్రాంతాల్లో
వ్యవసాయం తర్వాత అత్యధిక మంది ప్రజలకు జీవనోపాధి కల్పించే రంగమే చేనేత రంగం. సో ఇట్లాంటి చేనేత రంగాన్ని ఈరోజు ప్రభుత్వాలు ఏదో నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నాయే తప్ప ఈ రంగాన్ని రక్షించింది ఏం లేదు. ఇవాళ మేము చెప్పినాను హ్యాండ్లూమ్ రిజర్వేషన్ యాక్ట్ అని, దాన్ని అసలు అమలుపరిచిన నాతుడు ఎవరు ఉన్నాడండి? పేరుకు యాక్ట్ చేసి పడేసినారు, అయిపోయింది. అక్కడ ఎవరు దొరికితే వాడు పక్కన ఉన్నటువంటి చిక్బల్లాపూర్ నుంచి అక్కడ ఇక్కడ అన్ని పవర్ లూమ్స్ తీసుకొచ్చి ఇక్కడ నేసేస్తున్నారు, పంపించేస్తున్నారు. సో హ్యాండ్లూమ్ వీవర్స్కి ఇవాళ గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో గవర్నమెంట్ కూడా మేము హ్యాండ్లూమ్ ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి గత ప్రభుత్వం కూడా ఏంటంటే ఈ మహిళలకు చీరలు అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టి బతుకమ్మ చీరలు అవన్నీ కూడా పవర్లూమ్ వాళ్ళకి ఇచ్చిండ్రు. ఆ పవర్లూమ్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి కాకుండా కూడా సోలాపూర్ నుంచి అదేవిధంగా మన సూరత్ నుంచి తెచ్చి ఇక్కడ అమ్మినారు అనేటువంటి అపవాదులు కూడా ఉన్నాయి. సో మనం ఏమంటున్నామంటే చిత్తశుద్ధి లేకపోతే ప్రభుత్వాలు ఏం చేసినా వేస్తే. కాకపోతే హ్యాండ్లూమ్ డే ద్వారా ఆయనకు హ్యాండ్లూమ్కు ఒక గుర్తింపు తీసుకొచ్చిండు ఎర్రమాధవ వెంకన్న. సో హ్యాండ్లూమ్ డే రోజైనా కనీసం మనం హ్యాండ్లూమ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది. హ్యాండ్లూమ్ అంటేనే ఆత్మహత్యల పరిశ్రమ అనేటువంటి చాలా ఉన్నటువంటి అపవాదు ఉన్న కాలంలో హ్యాండ్లూమ్కి ఒక గౌరవం, ఒక స్థాయి, ఒక వన్నె తీసుకొచ్చిండు. కాబట్టి హ్యాండ్లూమ్ డే మనం ఖచ్చితంగా జరుపుకోవాల్సింది. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో ఒక భాగం ఇది. ఇవాళ ప్రపంచంలో అన్నం పెట్టే రైతు తర్వాత మన మానం కాపాడేటువంటి నేతన్ననే ముఖ్యమైనటువంటి వ్యక్తి. మరి అట్లాంటి వృత్తిని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ దేశం యొక్క సాంస్కృతిక వారసత్వం అంతా కూడా హ్యాండ్లూమ్స్ మీద డిపెండ్ అయి ఉంది. సో మరి హ్యాండ్లూమ్ పరిశ్రమ కూడా అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ తరుణంలో అట్లాంటి పరిశ్రమను కాపాడుకోవాలి. ముఖ్యంగా మీరు గత 10 సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చూస్తే నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ బోర్డును ఎత్తేసిండ్రు. మొదటిసారిగా హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్ పైన జిఎస్టీ పెట్టినారు. సో మరి ఇట్లాంటి చర్యలు హ్యాండ్లూమ్ను అవి ఎంకరేజ్ చేస్తాయా, హ్యాండ్లూమ్ను మరి దెబ్బతీస్తాయా అనేది వాళ్ళే అర్థం చేసుకోవాలి. సో మరి హ్యాండ్లూమ్ పరిశ్రమకు ఇంకా ప్రోత్సాహకాలు చాలా ఇవ్వాలి. హ్యాండ్లూమ్ ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి రా మెటీరియల్ అవైలబిలిటీ సమస్య కావచ్చు, ఇంకా రద్దు సమస్యలు ఉన్నాయి. అవి మళ్ళీ మనం చర్చిద్దాము. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. ఎర్రమాధవ వెంకన్న గారు, మీరు చెప్పండి, అసలు చేనేత అంటేనే చేనేత కార్మికులది ఎప్పుడు కూడా నిత్యం పేపర్లలో వార్తలలో నిలిచే ఆకలి చావులని, ఆత్మహత్యలని, ఎన్నో రకాలైనటువంటి బాధలు పడుతూ ఉన్న ఆ వర్గం నుంచి మీరు వచ్చినారు. ముఖ్యంగా ఆ వర్గాలకు ఒక రోజు ఉండాలి. ఆ రోజు ఉంటే ఇందాక సార్ చెప్పినట్టు ఆ డే నాడు ఆ సమస్యలు కానీ ఆ విషయాలు కానీ చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ చేనేతకు సంబంధించిన అనేక విషయాల్ని మనం సమాజం దృష్టికి తీసుకురావచ్చు అన్న ఐడియా ఏదో ఒక కోణంతో మీరు అంటే ఎట్లా మీరు స్టార్ట్ చేసినారు దీన్ని? దాదాపు 20 సంవత్సరాలు అయిందా? 2006లో దీనికి ఓకే, 2006 నుంచి 2015 ఆగస్టు 7 నాడు హ్యాండ్లూమ్ డేగా పరిగణిస్తున్నది, జాతీయ హ్యాండ్లూమ్ డే. మీ స్ట్రగుల్ ఎట్లా చేసినారు ఇది? అట్లా మీ ఆలోచన ఎట్లా? అంటే మొదట్లో నేను హ్యాండ్లూమ్ యాక్టివిస్ట్గా ఉంటుంది. వెరీ గుడ్. సో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కాదు, మనం కూడా హ్యాండ్లూమ్కి ఏదో ఎన్జిఓ రూపంలో చేయాలని అనుకున్నప్పుడు హ్యాండ్లూమ్ ఒక పాజిటివ్ ఎట్లా నేను ప్రజెంట్ చేయగలుగుతాను, ఈ కన్జ్యూమర్ దగ్గరికి ఎట్లా తీసుకుపోతాను ఆలోచన చేస్తున్న క్రమంలో ఒకరోజు టైలర్స్ డే అనే వార్త నేను మీడియాలో చూడడం జరిగింది. అంటే బట్ట నేసిన తర్వాత టైలర్ వస్తాడు, సరే టైలర్కి డే ఉన్నప్పుడు మాకెందుకు డే ఉండకూడదు అనేది ఒక ఆలోచన ఫ్రేమ్ అయింది. సో ఏ డే అయితే బాగుంటుంది అనేది నేను రకరకాల డేస్ అనుకున్నాను. ఫస్ట్ నేను అక్టోబర్ 2 ఎట్లా ఉంటుంది అని కూడా నేను ఫస్ట్లో ఆలోచన చేసిన సందర్భంగా ఉన్నది. అప్పుడే ఈఎన్వి వాళ్ళు అది నాన్ వైలెన్స్ డే కింద చేసినారు. సో ఇంకా లోతైన చర్చ చేసినప్పుడు 1905 ఆగస్టు 7న బెంగాల్ పార్టీషన్ ఉద్యమంలో కలకత్తా టౌన్ హాల్లో ఒక మీటింగ్ జరుగుతుంది. దాంట్లో విదేశీ వస్తు బహిష్కరణ అనేది తీర్మానం. దాంట్లో నుంచి నేను ఒక వస్త్ర బహిష్కరణ మాత్రమే తీసుకున్నాను. తీసుకొని దాన్ని బిల్డప్ చేసేసి పౌర సమాజం దగ్గరికి వెళ్ళడము, మీడియా దగ్గరికి వెళ్ళడము, చిరంజీవి సార్ లాంటి వాళ్ళ పెద్దవాళ్ళతోటి కలవడం, వీళ్ళందరితోటి కలిసి ఒక ఐడియాని నేను తీసుకెళ్ళినప్పుడు అందరి దగ్గర నుంచి కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ రావడం జరిగింది. అట్లా ఒక 2 సంవత్సరాలు నిరంతరం మేము ప్రక్రియ ద్వారా 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి, అప్పుడు సబితా రెడ్డి గారు మాకు సంబంధిత శాఖ మంత్రి ఉండే, మండలి శ్రీరాములు గారు మాకు ఆప్కోకు చైర్మన్గా ఉండేది. వీరిని తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి ప్రపోజల్ పెట్టినప్పుడు వారు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి అధికారికంగా మొదటిసారికంగా ఈ దేశంలో అధికారికంగా చేనేత దినోత్సవం రవీంద్ర భారతిలో 2008లో జరిగింది. అది ఫస్ట్ ఫౌండేషన్ స్టేట్ లెవెల్లో. ఆ తర్వాత దాని లైవ్ని అంటే ఆ భావజాలాన్ని లైవ్లో ఉంచడానికి
నేను ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ 9 సంవత్సరాల నిరంతర ప్రక్రియ 2012లో నుంచి నేను ఢిల్లీకి మార్చాను. అంటే నేషనల్ మీడియాని, తర్వాత నేషనల్ పాలిటీస్, తర్వాత అక్కడ గవర్నమెంట్ని ఆకర్షించడానికి మరి రాజ్ఘాట్ నుంచి మన రెడ్ ఫోర్ట్ నుంచి రాజ్ఘాట్ దానికి ర్యాలీస్ చేయడము, ఇట్లా అనేక రాజకీయ పార్టీని నేను ఈ ప్రయాణంలో అప్రోచ్ కావడము, ఇవంతా ఫలితంగా 2014 వచ్చేసరికి ఏమైందంటే ఈ దేశంలో అనేక రాష్ట్రాలు కూడా హ్యాండ్లూమ్ డేని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించినవి. ఓకే. రాపోల్ ఆనంద్ భాస్కర్ గారు 2015లో పార్లమెంట్లో ఒక స్పెషల్ మెన్షన్ ఇచ్చాడు. ఆల్రెడీ భారతదేశ వ్యాప్తంగా ఈ హ్యాండ్లూమ్ డే జరుగుతూ ఉన్నది, దీన్ని మీరు అధికారికంగా చేయమంటే నరేంద్ర మోడీ గారు దాన్ని చెన్నై వేదికగా దాన్ని అధికారికంగా ప్రకటించడం 2015. అంటే 9 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణము. దీంట్లో మేజర్ కాంట్రిబ్యూషన్ తెలుగు స్టేట్స్ నుంచి ఉంది, చేనేత వర్గాల నుంచి ఉన్నది. అప్పటికి మాకు మా ఆఫీసర్స్గా పనిచేసినటువంటి 2013లో మాకు చిరంజీవి సార్ గారు మా డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా ఉండ్రి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్కి, వారు అంతకంటే ముందు శ్రీనరేష్ గారు ఐఏఎస్ వారు డైరెక్టర్గా ఉండ్రి. వీళ్ళందరి సహకారంతో డిపార్ట్మెంట్ హెల్ప్ తోటి దీన్ని ఒక ఇన్స్టిట్యూషన్ వైజ్గా మేము మార్చగలిగినాం. ఓకే. అంటే మీరు అనుకున్న ఏమైతే ఉందో హ్యాండ్లూమ్ డే ఎవ్రీ ఇయర్ ఆగస్టు 7న జరుగుతుంది కదా, మీరు అనుకున్న ఏం అందులో ఫుల్ఫిల్ అవుతుందా? అంటే ఒక్క విధంగా హ్యాండ్లూమ్ అంటే ఒక క్రేజీ అనేది ఏర్పడ్డది. అది అంతకంటే ముందు కూడా ఉన్నది. హ్యాండ్లూమ్ డే అయిన తర్వాత ఇంకా దానికి ఒక పండుగ వాతావరణం, ఒక సెలబ్రేషన్ మూడ్లోకి తీసుకొచ్చాము. అల్టిమేట్గా ఇలాగ చిరంజీవి సార్ చెప్పినట్టుగా కన్జ్యూమర్ నష్టపోతూ ఉన్నాడు. ఇప్పుడు కర్ణాటకలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళి చెప్పారు వాళ్ళు, అక్కడికి వెళ్ళి మనకు చీరలు వస్తున్నవి. హ్యాండ్లూమ్ పేరు మీద పవర్లూమ్ ఉత్పత్తులు కొన్ని వేల కోట్ల రూపాయల ఉత్పత్తులు ఇవాళ జరుగుతూ ఉన్నవి హ్యాండ్లూమ్ పేరు మీద. హ్యాండ్లూమ్ డే వచ్చిన తర్వాత చాలామంది వినియోగదారులు మనము చేనేత వర్గాలకు అండగా ఉండాలి, చేనేతని వాడాలనేటువంటి ఒక కాన్సెప్ట్ డెవలప్ అయింది. కానీ కొనడానికి వెళ్ళినప్పుడు మాత్రము వీళ్ళు హ్యాండ్లూమే కొనాలనేసి మార్కెట్లోకి వెళ్తున్నారు, షోరూమ్లకి. అక్కడికి పోయిన తర్వాత ఒక లేబులింగ్ సిస్టమ్ కానివ్వండి, ఒక మానిటరింగ్ సిస్టమ్ కానీ కరెక్ట్గా లేకుండా మళ్ళీ పోయి వాళ్ళు పవర్లూమే కొనుక్కొని వస్తుంటారు. అంటే వినియోగదారు నష్టపోతుండే, ఇక్కడ చేనేత కళాకారుడు కూడా నష్టపోతున్నాడు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్యాండ్లూమ్ డే ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేక రాయితీలు, ప్రత్యేకమైనటువంటి స్కీములు పెడుతుందని మేము ఆశించినాము. కానీ ఉన్న వాటినే వారు తొలగించడం జరిగినది. ఇప్పుడు అనేక స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉండే, అది తీసేసినారు. తర్వాత హౌస్ కమ్ వర్క్ షెడ్ స్కీమ్ ఉండే కేంద్ర స్థాయిలో, అది తీసేసినారు. పైగా ట్యాక్స్లు వేసినారు. ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా హ్యాండ్లూమ్ మీద ఎలాంటి పన్నులు లేదు. 2017లో జిఎస్టీ రూపంలో 5% పన్ను తీసుకొచ్చి హ్యాండ్లూమ్ మీద పెట్టారు. ఇప్పుడు నీకు పవర్లూమ్ మీద అదే పన్ను, అదే స్లాబ్, హ్యాండ్లూమ్ మీద అదే స్లాబ్ పెట్టడం వల్ల ఇక్కడ చేనేత కళాకారులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అంటే 2017 నుంచి మీరు గణాంకాలను కనుక తీసుకుంటే హ్యాండ్లూమ్ ప్రొడక్షన్ వాల్యూ కానివ్వండి, తర్వాత టర్న్ ఓవర్ కానీ తగ్గింది. 2017 ఎప్పుడైతే జిఎస్టీ వచ్చిందో అక్కడి నుంచి తగ్గింది. మీరు అవి అధికారిక గణాంకాలు తీసుకున్నా కానీ మనకు క్లియర్గా తెలిసిపోతుంది దాంట్లో. సో దీని మీద జిఎస్టీ తీసేయాలని నేను భారతదేశ వ్యాప్తంగా దాదాపు ఒక 15 రాష్ట్రాలు తిరిగాను. 21 పొలిటికల్ పార్టీని అప్రోచ్ అయ్యాను. 120 మంది ఎంపీలను కలిసి ఇప్పటి వరకు నేను 94 మంది ఎంపీల సంతకాలని ఒక చేనేత వస్త్రం మీద తీసుకున్నా. తొలి సంతకాన్ని ఒక సింబాలికంగా ఉండాలని నేను రాలేగావ్ సిద్దికి వెళ్ళి అన్నా హజారేతో తీసుకున్నాను. పార్లమెంటులో ఒక 5 రాజకీయ పార్టీలు ఉభయ సభల్లో దీని గురించి చర్చించినవి. అయినా కానీ మోడీ గారి ప్రభుత్వం దాని మీద వెనుకడుగు చేయలేదు. ఇంకా దాన్ని 8% చేస్తాము, 12% చేస్తామని కూడా వదంతులు వస్తూ ఉన్నాయి. ఓకే సార్, పూర్ణచంద్ర గారు, ఆగస్టు 7 హ్యాండ్లూమ్ డే అయింది. కానీ వాళ్ళ సాధక బాధకాలు చట్టసభలో చెప్పుకోవడానికి తెలంగాణలో సిరిసిల్లలో అత్యధిక జనాభా ఉన్న పద్మశాలి అంటే వీవర్స్కి సంబంధించి 1,00,000 ఓట్లు ఉంటాయి సార్. ఇన్ని పొలిటికల్ పార్టీలు హ్యాండ్లూమ్స్ మీద పదే ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తున్నారు తప్ప వారికి చట్టసభలో ఆ వర్గాల నుంచి చట్టసభలకు పంపించి వాళ్ళ సమస్యల మీద జిఎస్టీ కానీ ఇప్పుడు ఎంకని చెప్పినట్టు జిఎస్టీ వేసినారు, హ్యాండ్లూమ్ కూడా వేయకూడదు, వేసిన దాన్ని మళ్ళీ పెంచుతున్నారు. అనేక రకమైనటువంటి వదంతులు ఈ చేనేత వర్గాల మీద. ఇప్పటికీ ఆకలి కేకలు ఉన్నాయి, చేనేత ఆత్మహత్యలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళ వర్గాల నుంచి పొలిటికల్ రిప్రజెంటేషన్ లేకపోవడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ముఖ్యంగా మనం వెంకన్న నేత గారి విశేష కృషిని అభినందించాలి. ఎందుకంటే ఈ ఆగస్టు 7వ తారీఖు హ్యాండ్లూమ్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నందుకు, సార్ చేనేత వస్త్రాలకి గుర్తింపు వచ్చినందుకు ఒక ప్రజల్లో ఒక రకమైన అవగాహన ఏర్పడింది. అయితే
మీరు ఇందాక అన్నట్టుగా నేను ఈ మధ్య ఒకసారి పోచంపల్లి వెళ్ళాను. సార్ అక్కడే బట్టలు కొనడానికి పోయినప్పుడు చూస్తే వాళ్ళు జీవన పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయి. సార్ గుడిసెలు, షెడ్లు, చిన్న చిన్న ఇళ్లల్లో ఉంటున్నారు. యావత్ కుటుంబం ఒక పట్టుచీర నేయటం మీద దృష్టి పెడుతుంది. అయితే ఆ పట్టుచీరకి వచ్చే ధర ఏదైతే ఉందో సార్ మరి వెళ్ళిన వాళ్ళ ఓపికను బట్టి ఆ ధర అనేది నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఎంతో కొంత అక్కడ ఆ ఊళ్ళోకి వెళ్ళి బేరం ఆడిన వాళ్ళది ఆ డబ్బు నేరుగా వాళ్ళకి చేరిపోతుంది. కానీ ఇదే మార్కెట్లోకి అవే చీరలు కానీ, అటు పట్టు చీరలు కానీ, చేనేత వస్త్రాలు కానీ వచ్చినప్పుడు ఆ మధ్యలో మిడిల్ మెన్ యొక్క ప్రభావం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే వీళ్ళ జీవన స్థితిగతులు మారలేదు. మీరే అన్నారు చేనేతన్నల ఆత్మహత్యలు చాలా ఎక్కువ అని చెప్పి. ఇంకా మరి సిరిసిల్ల కాదు, ఇంకా వివిధ రకాల ప్రాంతాల్లో అటు చీరాలు కానీ వేరే ప్రాంతాల్లో కూడా ఇవి చాలా దారుణంగా జరుగుతూ ఉన్నాయి. గిట్టుబాటు ధరలు దొరకని పరిస్థితి ఉంది. అసలు ఈ ప్రభుత్వాలు మనవా కాదా అనేటువంటి అనుమానం వచ్చే పరిస్థితి వాటిని చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడు ఆయన స్ఫూర్తి, హ్యాండ్లూమ్స్ డే స్ఫూర్తి ఏంటి? స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు అక్రమంగా మరి మన యొక్క కుటీర పరిశ్రమ దెబ్బకొట్టిన నేపథ్యంలో స్వదేశీ ఉద్యమం వచ్చినప్పుడు దానికి గుర్తుగా అయిన ఆగస్టు 7ని మన వెంకన్న నేత గారు చూజ్ చేయటం, దాన్ని వెలికి తీసుకురావడం జరిగింది. మరి బ్రిటిష్ వాళ్ళు 1905, ఇప్పుడు 2025 అంటే 125 సంవత్సరాలు. వాళ్ళేమో 40 సంవత్సరాలు పాలించారు, మరి మన వాళ్ళేమో 80 సంవత్సరాలు పాలించారు. ఏంటి 80 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారు చెప్పండి? ఇప్పుడు ఇదే మనం గనక ఈ జనాభా గనక తీసుకున్నట్టయితే నేతన్నల జనాభా మొత్తం ఆ కుటుంబాల జనాభా దాదాపుగా 2.3% ఉంటుంది తెలంగాణలో. ఆంధ్రాలో 1.8% ఉంటుంది. అదే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో చూద్దాం. ఎమ్మెల్యేలకి దీనికి లింక్ ఏంటి అనొచ్చు మీరు. ఎప్పుడైతే పాలనలో మనకు అసెంబ్లీలో ఎప్పుడైతే అడుగు పెడతామో గణనీయంగా బీసీల సంఖ్య ఉంటుందో, ఎమ్మెల్యేల సంఖ్య ఉంటుందో, వాళ్ళు ఎవరైతే ఎక్కువ మంది ఉంటారో అసెంబ్లీలో ఆ కులాలకు చెందిన వాళ్ళే బాగుపడతారు అనేది అసలు చూసుకోక్కర్లా. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో 43 మంది రెడ్లు ఉన్నారు, వాళ్ళ జనాభా 4%. మరి ఇక్కడ ఉన్నటువంటి చేనేత కులాల యొక్క జనాభా 2.3%. 2.3% అంటే నేను సగానికి సగం. ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రెడ్లు 43 మంది ఉన్నారు. సరే, వాళ్ళు 4% ఉన్నారు, వీళ్ళు 2.3 అనుకుందాం. మరి కమ్మలు ఎంతమంది ఉన్నారు? 0.68% ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. వీళ్ళకనే చాలా తక్కువ. 3వ వంతు జనాభా ఉన్నటువంటి కమ్మలు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి మంత్రి కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్నాడు ఆయన. ఆ తర్వాత అసలు వీళ్ళకన్నా ఇంకా తక్కువ 10%. 2.3 చేనేతన్నల కులాలు ఉంటే వెలమ కులం ఓన్లీ 0.28%. 13 మంది ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఎవరికి ఫేవరబుల్గా పాలన జరుగుతుంది చెప్పండి నాకు. చేనేతన్నలకు ఫేవరబుల్గా ఎందుకుంటుంది? మరి ఆకలి చావులు ఎందుకుండవు? తర్వాత గిట్టుబాటు ధరలు ఎందుకు లభిస్తాయి చెప్పండి వాళ్ళకి. అలానే మీరు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో 1.8%. సో అక్కడ ఎమ్మెల్యే ఒకే ఒక్కరు ఈ కులం నుంచి, ఓన్లీ 1. ఇప్పటివరకు ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు? ఆంధ్రప్రదేశ్లో 21 మంది అయ్యారు. తెలంగాణలో 27 మంది ఎమ్మెల్యేలు అయితే అక్కడ 21 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. మరి రెడ్లు ఎంతమంది ఉన్నారు? 4.82%, 35 మంది ఎమ్మెల్యేలు. మరి కమ్మలు ఎంతమంది ఉన్నారు? 3.31%ది. వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు? 35 మంది అయ్యారు. సో ఇట్లా ఇదేదైతే రాజకీయంగా ప్రాతినిధ్యం ఎప్పుడైతే అసెంబ్లీలో చేనేత కుటుంబాలకు ఉండదో, అలాంటి కులాలు ఏవైతే ఉన్నాయో బీసీలు దాదాపు 130 కులాలు ఉన్నాయి. ఎప్పుడైతే వీళ్ళకి ప్రాతినిధ్యం రాదో పాలన వాళ్ళకి అనువుగా ఉండదు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయినాక నాకు అర్థం కాదండి, గవర్నమెంట్లో అంత పెద్ద వ్యవస్థ ఉంటుంది, అంతమంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, మరి స్టేట్ సర్వీస్ ఆఫీసర్లు ఉంటారు. ఒక్క మార్కెటింగ్ చేనేత వస్త్రాల మార్కెటింగ్ని ఒక అమెజాన్ లాంటి ప్లాట్ఫామ్ ద్వారా పకడ్బందీ, ఏదో ఒక అమెజాన్ ప్లాట్ఫామ్ అని ఏదో ఒకటి ఇనిషియేట్ చేశారు కానీ అది గ్రామాన అందేటువంటి పరిస్థితి లేదు. స్టాండర్డైజ్ చేసి కేటలాగింగ్ చేసి ఎందుకు చేయలేరండి ఈ ప్రభుత్వాలు? ఇప్పుడు ఒక
మదర్ తెరిసా సేవా దృక్పథంతో ఎట్లయితే పనిచేసింది, ఎక్కడో ఉన్నవాడు వచ్చి సేవ చేసినట్టు సార్. ఈ రాజకీయ పార్టీలకు కానీ వాళ్ళకి సేవాభావం కనుక ఉన్నట్టయితే మరి ఈ ఒక్క సమస్యనే తీసుకుని ఒక సమస్యను తీసుకుని దీన్ని ఎలా పరిష్కరించాలని ఆలోచించి ఒక క్యాడర్ని టీంని డెవలప్ చేసి ఈ మార్కెటింగ్ ఎందుకు ఇంప్రూవ్ చేయరు చెప్పండి. ఎప్పుడైతే మార్కెటింగ్ ఇంప్రూవ్ చేస్తారో ఈ వస్త్రాలు ఏవైతే వీళ్ళు గిట్టుబాటు ధరలకు అమ్మినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ జీవన స్థితిగతులు బాగుపడతాయి. సో గ్రేడింగ్ చేసి మార్కెటింగ్ చేసినప్పుడు గుర్తింపు వస్తుంది. గుర్తింపు వచ్చినప్పుడు దేశ విదేశాల్లో కూడా మరి ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ వరకు దాన్ని చేయొచ్చు. అంతేగాని అగ్గిపెట్టెలో చీర చేశారు చూడండి మాది ఇదంటే వాళ్ళకి వేసుకోవడానికి పెట్టలేవు. ఇప్పుడు అగ్గిపెట్టెల్లో పట్టే అంత చీరలను నేయగలిగినటువంటి మరి నేతన్నల కుటుంబాలలోని స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా కానీ సరైన బట్టలు ఉండని పరిస్థితి ఉంది. మరి ఈ కారణం ఏంటి? ఇది ప్రభుత్వమే కదా, ఈ ప్రజా ప్రభుత్వాలు కాదు ఇవి, ఈ ఓన్లీ కొన్ని కులాల పాలక కులాల ప్రభుత్వాలు కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకనే మన చేనేత కులాల సోదరులందరూ గమనించాలా, బీసీలందరూ ఐక్యం కావాలా. ఈ రోజున చూడండి బీసీలకి ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందో. కులగణన చేశారు, 42% ఇస్తామని చట్టం చేశారు. మరేమో అక్కడున్న బీజేపీ గవర్నమెంట్ ఏం నోరెత్తట్లా. ఇప్పుడు ఆగస్టు 7 నాడు నరేంద్ర మోడీ గారు చాలా గొప్పగా దాన్ని సెలబ్రేట్ చేయొచ్చు, కానీ 42% రిజర్వేషన్లు ఇచ్చే విషయాన్ని 9th షెడ్యూల్లో పెట్టే విధంగా ఆయన మాట్లాడతాడా? దాని మీద ఉలుకు పలుకు అక్కడ ప్రైమ్ మినిస్టర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డికి కానీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు రామచంద్రరావు ఆయన పార్టీ ప్రెసిడెంట్ అయ్యాడు, ఆయన నోరు మెతుకుతున్నాడా? మరి ఇది ఏంటి? ఏ రకమైనటువంటి పాలన ఈ ప్రజలకు అందిస్తున్నారు? ఇప్పుడు 42% ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి మేము దాన్ని చట్టం చేసేసి ఇంప్లిమెంట్ చేస్తాం అంటున్నారు, ఏదో కోర్టులో క్యావియేట్ వేస్తాం అంటున్నారు. ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఓ పక్కన బీహార్ రాష్ట్రం ఫెయిల్ అయింది, వాళ్ళ రిజర్వేషన్లు ఇవ్వటంలో హైకోర్టు స్టే ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా ఆ స్టేని యథావిధిగా కొనసాగిస్తూ ఉంది. మరి అటు నితీష్ కుమార్ ప్రభుత్వం, ఇటు నితీష్ కుమార్ పార్టీ అట్లానే బీజేపీ పార్టీ కలిపి 2 ఎలక్షన్స్కి వెళ్తున్నాయి బీహార్లో. అయినప్పటికీ ఆ స్టేని ఎత్తివేసి ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి బీహార్లో లేదు. ఇప్పుడే లేదంటే రేపు ఎలక్షన్ ఫలితాలు వచ్చినాక అప్పుడు చేస్తారా? నమ్మాలనా? వాళ్ళు చేసే కులగణన నమ్మాలనా? అలానే నేను అనేది ఏంటంటే బీసీలు వీటితో సంతృప్తి పడద్దు, వీటితో ఈ డేస్తో సంతృప్తి పడద్దు. ఈ డేలన్నీ ఏదో ఒకరోజు మన కోసం లిప్ సింపతి కోసం ఇవి చేస్తారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. బీసీలందరూ ఐక్యం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్క చేనేతన్నల సమస్య కాదు, ఇది ఈ ప్రతి బీసీ కూడా తన సమస్యని ఇతర బీసీ కులాల సమస్యని తమ సమస్యగా భావించాలి. దీనికి తోడు ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా కలిసి రావాలి, కలిసి ఈ ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా మనం ఉద్యమించండి. ఈ సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు, చివరికి డేలే మిగులుతాయి మనకి. ఓన్లీ హ్యాండ్లూమ్స్ డే, పాటర్స్ డే, బార్బర్స్ డే, ఇలాంటి టీచర్స్ డే ఇట్లా మిగులుతాయి, అసలు పనులు జరగవు. సార్ చిరంజీవి సార్ చెప్పినట్టు అంటే ఎంతో పెద్ద పాలనలో భాగస్వామ్యం కానంత వరకు, మన వర్గాలకు రాజకీయంలో చైతన్యం లేనంత వరకు ఇంతే ఉండాల్సి వస్తేమన్న ఒక అభిప్రాయాన్ని ఓవరాల్గా అది సార్ చెప్పింది 100% వాస్తవం. అయితే మొదట ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే చేనేత వర్గాలకు సంబంధించిన వారు తెలంగాణలో 13,60,000 మంది ఉన్నారు. అంటే మనకు ఇది 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం. సో మనం 3.7% జనాభాలో భాగస్వామ్యం. సో మనకు రావాల్సినటువంటి సీట్లకు మనం పోల్చుకుంటే 30% మించి మనకు సీట్లు రాలేవు. అంటే మన జనాభా దామాషా ప్రకారం వేసుకుంటే. సరే, అదొకటి. ఎప్పుడైతే మనం పాలనలో భాగస్వామ్యం కాలేమో ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కరించబడవు. సో మన సమస్యలు అక్కడ అసెంబ్లీలో వాయిస్ రేపే వాళ్ళు, చర్చించే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి నేచురల్గా ఈ వర్గాలకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ వచ్చేటి ఏమి రావు. మీరు చూస్తే 1952లో మొదటి ఎలక్షన్ జరిగినప్పుడు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు పద్మశాలీలు తెలంగాణలో. 3 అప్పుడు 102 అసెంబ్లీ స్థానాలు ఉంటే 3 ఎమ్మెల్యేలు తెలంగాణ నుంచి ఉన్నారు. అందులో గంగుల అతను భూమయ్య అని మెట్పల్లి నుంచి అంటే అప్పటికి అధికారం లేదు, సరే కాంగ్రెస్ పార్టీని ఇండిపెండెంట్ కూడా కొట్టినటువంటి వ్యక్తి. సో భూమయ్య. అట్లానే మనకు ఇక్కడ దుబ్బాకలో
చేనేత వర్గం సంబంధించినటువంటి పెన్నెం వాసు. పెండెం వాసుదేవరావు గారు కేవి రంగారెడ్డిని ఓడగొట్టినటువంటి. సో అట్లాంటి యోధులు అవును, ఈ వర్గాల పద్మశాలిలో ఉన్నారు ఆ రోజు చేనేత వర్గాల్లో. అవును. సో ఈ రోజుకి వచ్చేసే వరకే రిప్రజెంటేషన్ లాస్ట్ అసెంబ్లీలో ఒకరు ఉన్నారు, ఈసారి ఇద్దరు ఉన్నారు. అవును. సో ఒకరు ఇద్దరు మధ్యలో ఎవరు లేకుంటే కూడా కొద్ది రోజులు గడిచింది. సో మరి జనాభాలో నువ్వు దాదాపు 4%, 3.7 అంటే అవును. 4% జనాభాలో నువ్వు ఉండి ఈరోజు నీకు అసెంబ్లీలో నీకు అసలే రిప్రజెంటేషన్ లేకపోతే మరి ఇవాళ తెలంగాణలో కూడా సుమారు ఒక 30-40 లక్షల మంది చేనేత కార్మికులు ఉన్నారు. అవును. మరి వీళ్ళ జీవన పరిస్థితుల గురించి మాట్లాడేవాడు అసెంబ్లీలో. అవును. అందుకని ఆత్మహత్యలు అనేది ఇక్కడ తెలంగాణలో కామన్ అయిపోయింది. కామన్ అయిపోయింది. సో మరి చేనేత రంగం అంటే పాలకులకు దీనిపైన సరి అయినటువంటి దృష్టి లేదు. పాలకులకు దృష్టి రావాలంటే మొట్టమొదటి మన ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు మన గురించి మాట్లాడే వాళ్ళు చట్టసభల్లో ఉండాలి. చట్టసభలు లేరు కాబట్టి మన గురించి ఎవరు పట్టించుకుంటలే. మీరు అన్నట్టుగా ఏంటంటే ఇవాళ 1,02,000 జనాభా ఉన్న ఓ కమ్యూనిటీ అసెంబ్లీలో 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 3.65లో 1,02,000 అంటే ఎంత అండి? 0.08 ఎంతో సంథింగ్ అట్లా వస్తుంది. వాళ్ళకి అంతమంది ఉన్నప్పుడు ఇవాళ మీరు ఏ రంగం తీసుకోండి వాళ్ళే. అవును. నేను ఈ మధ్యలో 20 రంగాలు స్టడీ చేసిన. 20 రంగాలలో మీరు చూడండి, మొట్టమొదట నేను స్టడీ చేసింది ఏంటంటే మీరు రియల్ ఎస్టేట్ రంగం చూడండి, ఎంతమంది ఆ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్స్ చూడండి, హాస్పిటల్స్లో ఎంతమంది ఉన్నారు. కన్స్ట్రక్షన్లో అదే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, అదేవిధంగా ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు, బయోటెక్ ఇండస్ట్రీ కావచ్చు, ఇవన్నీ కాంట్రాక్టర్ వ్యవస్థలో ఒక 20 ఇండస్ట్రీస్ మీద నేను నా వాటా దాని మీద రీసెర్చ్ చేశాను. అంటే ఇస్సా ఇజాత్ హుకుమత్ దాని మీద. సో నా వాటా ఇందులో ఎంత ఉంది? అసలు ఏమున్నారండి? ఏం లేరు. అసలు మన ఒక చేనేత కార్మికులే కాదు, బీసీల పరిస్థితి దయనీయమైనటువంటి పరిస్థితి. ఇవాళ హైదరాబాద్ నగరం ప్రపంచ నగరం, గ్లోబల్ నగరం అయిపోయింది. ఇక్కడ చాలా పరిశ్రమలు వస్తున్నాయంటే అసలు నా వాటా ఏంది ఇందులో? ఈ హైదరాబాద్ నగరంలో నా వాటా ఏమున్నది? నా వాటా ఏం చూస్తే ఏమీ లేదు. ఇవాళ ఫార్మా ఇండస్ట్రీలో మా ఎంఫార్మసీ, ఎంకామ్ ఫార్మా చదివిన పిల్లలు ఆడపోయి ఫార్మసిస్ట్గా పనిచేయడమో లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేయడమే తప్ప నా 300 పరిశ్రమలు ఉన్నాయి. ఎన్ని పరిశ్రమలు బీసీల చేతిలో ఉన్నాయి? సో ఎందుకు అంటే ఇదంతా కారణం ఏంటంటే రాజ్యాధికారం లేకపోవడం. సో అందుకని బీసీలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఇంకా ఇన్ని రోజులు వీళ్ళు సాయించుకుంటూ కూర్చుంటారు ఇవన్నీ. ఇంకా వీళ్ళకు ఆ చైతన్యం వచ్చి తమ ఓటు తాము వేసుకొని తమ ప్రతినిధులను అసెంబ్లీకి పంపి రాజ్యాధికారం తెచ్చుకోకపోతే ఇదే సేవకులుగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని చేనేత వర్గాలకు నేను కోరేది ఏంటంటే మన జనాభా దామాషా ప్రకారం ఖచ్చితంగా మనం అసెంబ్లీలో సీట్లు మనం తెచ్చుకోవాలి. అప్పుడే మన సమస్యలు పరిష్కరించబడతాయి. మనం ఎవరికో ఓటేసి, నేను ఎప్పుడో ఏదో చెప్తూ ఉంటాను ఏంటంటే మనం దున్నపోతు గడ్డి పెట్టి గేదెకు పాలు బితుకుతుంటే రావు. ఫస్ట్ మన వాళ్ళకి ఓట్లు వేయడం నేర్చుకోండి. మన బీసీ నాయకత్వాన్ని కాపాడుకోవడం నేర్చుకోండి. మన సభ్యులు అక్కడ ఉండేలాగా చూసుకోండి. అప్పుడు పరిష్కరించకపోతే అవన్నీ మనం ప్రశ్నించే అధికారం. ఇవాళ తమిళనాడులో ఉంది చేనేత పరిశ్రమ, అక్కడ ఒక ఫ్లోరిషింగ్ ఉంది. ఎందుకు అంటే తమిళనాడు అసెంబ్లీలో ఎప్పుడు కూడా 4 నుంచి 5 తక్కువ కాకుండా చేనేత ఎమ్మెల్యేలు ఉంటారు. కాబట్టి మీ వల్ల తమిళనాడులో కంచి కావచ్చు లేదా మీకు తిరుచు ఏరియా అంతా కూడా క్లాత్ ఇండస్ట్రీ ఎక్కువ ఉంది. ఇవాళ భారతదేశంలో హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ అంతా కూడా కంచి పట్టు చీరలు ఇవన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి. రీజన్ ఏంటంటే అక్కడ ఎప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు పోరాటం చేస్తారు. సో అది మనం నేర్చుకోవాల్సిన అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం. వెంకన్న గారు చెప్పండి, ఇద్దరు సార్లు చెప్పినారు కదా, అంటే డే అయితే వచ్చింది మనకి హ్యాండ్లూమ్ డే. దానికి సంబంధించిన గ్రౌండ్ అంతా కూడా ఇప్పుడు తమిళనాడు పక్కన చాలా వరకు ఫేమస్ ఉన్న క్లాత్ అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కానీ మన వరకు రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ పొలిటికల్ రిప్రజెంటేషన్ లేకపోవడం వల్లనే ఈ ఆకలి చావులు కానీ ఆత్మహత్యలు కానీ జరుగుతాయని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా అండి. అంటే ప్రజలు లేనంత వరకు కూడా పాలకులు ఈ వర్గాలని ఓటు బ్యాంకునే చూస్తాయి. ఇవాళ సార్ చెప్పినట్టుగా ఇవాళ మన దేశంలో అధికారిక గణాంకాల ప్రకారం ఒక 30 లక్షల చేనేత మొగ్గాలు ఉన్నాయి. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్ష, అంటే దీంట్లో ప్రీలూమింగ్ ప్రాసెస్, తర్వాత పోస్ట్ లూమింగ్ ప్రాసెస్, వీవింగ్ ప్రాసెస్, మూడు స్టేజ్లు ఉంటాయి. బట్ట తయారీ కంటే ముందు, బట్ట నేసేటప్పుడు, తర్వాత బట్ట తయారైన తర్వాత కలిసి ఈ 3 ఒక్కొక్క మొగ్గ మీద 3 కానీ 4 కానీ చేయవలసి వస్తుంది యావరేజ్గా. అంటే 1 కోటి మందికి జీవనోపాధి కలిగిస్తుంది. మీరు ఒకసారి బడ్జెట్ కనుక చూస్తే, నేను చెప్పేది కేంద్ర బడ్జెట్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇవాళ ఈ భారతదేశంలో చేనేతకు కేటాయించిన బడ్జెట్ కేవలము 200 కోట్లు.
200 కోట్లతో నేను ఒక 15-20 సంవత్సరాల డేటా సేకరిస్తే ఈ 15-20 సంవత్సరాలలో ఏ బడ్జెట్ కూడా 800 కోట్లు దాటలేదు. 800 కోట్లకి దాటలేదు ఎన్నడూ కూడా. సో నువ్వు 200 కోట్లు కేటాయించి ఈ 1 కోటి మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ వర్గాలకి నేను న్యాయం చేస్తా అంటే ఎట్లా న్యాయం చేస్తా? డే వచ్చిన తర్వాత మేము ఏం ఆశించినాము? ఒక డే వస్తే ఆ రోజు దాని మీద చర్చ జరుగుతుంది, సభలలో మాట్లాడతారు, పౌర సమాజం నుంచి కూడా ఒక డిమాండ్ వస్తుంది, ఈ వర్గాల నుంచి కూడా ఒక డిమాండ్ వస్తుంది, మీడియాలో డిబేట్ జరుగుతుంది, వీళ్ళ కష్టాలు ఏంది, వీళ్ళ నష్టాలు ఏంది, ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏంది, అది ఎంతవరకు గ్రౌండ్ అవుతున్నవి, కొత్తగా ఏం తీసుకురావాలి, వాళ్ళకి అవసరాలు ఏమున్నవి, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ ఎట్లా ఉన్నది, మనం ఏం అప్గ్రేడ్ కావాలి, ఇవన్నీ చర్చిస్తే ఒక క్లారిటీ వస్తుంది, మాకు లబ్ధి జరుగుతుంది అనుకున్నాము. కానీ బడ్జెట్ చూస్తుంటే డిక్లైన్ అవుతుంది, వాళ్ళు ఉన్నటువంటి స్కీములని ఎత్తేస్తున్నారు. దారుణం ఏంటంటే ఒక 5 సంవత్సరాల క్రితమో 6 సంవత్సరాల క్రితమో సార్ చెప్పినట్టుగా హ్యాండ్లూమ్ బోర్డుని వాళ్ళు లిఫ్ట్ చేసినారు. గమ్మత్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ హ్యాండ్లూమ్ డేకి ఒక రోజు ముందు లిఫ్ట్ చేసినారు వాళ్ళు. అంటే ఒక కొత్త, మేమేమనుకున్నాము, సరే ఈ రోజు ఒక రోజు ముందు వీళ్ళు లిఫ్ట్ రద్దు చేసినారు, కొత్తది ఏదో తీసుకొస్తున్నట్టుందని మేము అందరం కూడా అనుకున్నాం. కానీ ఇవాళ 5-6 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే మీరు ఏం మెసేజ్ ఇచ్చారు? వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి. తర్వాత ఈ రాష్ట్రానికి వస్తే ఇప్పుడు మేము అంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా దీన్ని ఒక ఓటు బ్యాంక్ కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేసినప్పుడు నేను వారితో కలిసి మహబూబ్నగర్ జిల్లాలో ఒక ½ అన్ అవర్ వారితో కలిసి నేను జోడో యాత్ర చేసినాను. ఈ చేనేత సమస్యలని వాళ్ళకి విన్నవించడానికి. ఆ రోజు ఏమన్నాడు అతను మహబూబ్నగర్లో చేసినప్పుడు, ఇది చాలా తీవ్రమైన సమస్య, ఇది నేను జిఎస్టీకి వ్యతిరేకము, మీరు మధ్యాహ్నం రండి అని ఇస్తే మధ్యాహ్నము మేము మహబూబ్నగర్లో దిగ్విజయ్ సింగ్ గారు, కొప్పుల రాజు గారు, జయరామ్ రమేష్ గారితో మేము సమావేశం, మా టీంని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన రోజు వారు ఒక క్వశ్చన్ వేసినారు, ఈ రాష్ట్రంలో మేము ఒకవేళ దీన్ని తీసేయాలంటే ఎంత ఖర్చు అవుతుందంటే, ఈ తెలంగాణలో ఒక 800 నుంచి 1000 కోట్లు ఉంటుంది, 5% అంటే ఒక 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ కాదు ట్యాక్స్, అది లిఫ్ట్ చేయండి మీరంటే వారు రాహుల్ గాంధీ గారితో మాట్లాడి మళ్ళీ మమ్మల్ని కల్పించి మేము ఇమీడియట్గా దీన్ని అధికారంలోకి వస్తే తీసేస్తాము. ఎందుకంటే 6 నెలలు గ్యాప్ ఉంది, కేంద్రానికి రాష్ట్రానికి ఎన్నికలు 6 నెలలు గ్యాప్ ఉన్నది. ఈ 6 నెలలు కూడా మేము మీద భారం పడనీయము, కేంద్రంలో వస్తే దేశవ్యాప్తంగా మేము తీసేస్తాము. ఒకవేళ రాష్ట్రంలో కనుక మేము ఇస్తే కంపన్సేషన్ చేస్తామన్నారు, అంటే రియంబర్స్మెంట్ చేస్తాము, కంపన్సేషన్ చేస్తాము, 5% అన్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చి 1.5 year అయినది. ఎవరైనా రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాట చెప్తున్నారా? ఆ రోజు ప్రెస్ మీట్లో మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకుని దిగ్విజయ్ సింగ్ గారు, జయరామ్ రమేష్ గారు అనౌన్స్ చేసినారు మహబూబ్నగర్లో. అదే రోజు సాయంత్రము జడ్చల్ల బహిరంగ సభలో బహిరంగంగా రాహుల్ గాంధీ ప్రకటించినారు, ఈ రోజు నన్ను చేనేతలు కలిసినారు, వారితో నేను డిస్కస్ చేసినాను, ఒకవేళ కనుక తెలంగాణలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 5% మేము రియంబర్స్మెంట్ చేస్తాము, కంపెన్సేట్ చేస్తామన్నారు. ఈరోజు ఏం చేసినారు? అటు కేంద్రము చేయలేదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు. అంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా వాడుకుంటున్నారు. సార్ పూర్ణచంద్ర గారు, ఇద్దరు చేనేత వర్గాల నుంచి వచ్చినటువంటి ఇద్దరు మేధావులు కూడా వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క అన్నీ కూడా దీన్ని పరిష్కారం ఏంటి ఫైనల్గా? ఈ ఆగస్టు 7 నాడు సార్ పెరియార్ మార్గంలో నల్ల చొక్కాలు వేసుకుని ప్రదర్శన చేయాలండి. అది ఆగస్ట్ 7 హ్యాండ్లూమ్స్ డే నాడు. ఇది ప్రజలకి అసలు మెసేజ్ పంపించాలి. బీసీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని, ముఖ్యంగా మరి ఈ చేనేతన్నల కులాల ద్వారా మిగిలిన బీసీ వర్గాలకి ఆదర్శవంతంగా ఉండాలంటే ఆగస్టు 7 నుంచి మనం ఈ నల్ల చొక్కాల ఉద్యమాన్ని పెరియార్ మార్గంలో చేపట్టినట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవాళ ఆగస్టు 7 హ్యాండ్లూమ్ డే నాడు సార్ ఒక సందేశాన్ని ఇచ్చాడు. చేనేత వర్గాలకు మేలు జరగాలంటే ఆ రోజు నల్ల చొక్కాలతోని మనం ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ని సమాజానికి ఇచ్చినట్టయితే చేనేత వర్గాలే కాకుండా మిగతా బీసీ కులాలు కూడా ఆగస్టు 7 నాడు నల్ల చొక్కాల ద్వారా తన నిరసనని, అంటే ఇటు జిఎస్టీ కానీ, పొలిటికల్ రిప్రజెంటేషన్ కానీ, అన్ని రకాలైనటువంటి వ్యవస్థలకు మెసేజ్ ఇచ్చినట్టుంటుంది. కాబట్టి ఆ మార్గాన్ని అవలంబిస్తాం. తప్పనిసరిగా ఆగస్టు 7 నాడు ఆ సార్ ఇచ్చిన మెసేజ్ని మనం అంతా కూడా ఫార్వర్డ్ చేద్దాం, అందులో సందేహం ఏం లేదు. ఈనాటి చర్చా కార్యక్రమంలో పాల్గొని చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి చిరంజీవులు సార్కి, అలాగే పూర్ణచంద్రరావు గారికి, అలాగే
హ్యాండ్లూమ్ డే ఫౌండర్గా ఉన్నటువంటి ఎర్రమాద వెంకన్న గారికి కృతజ్ఞతలతో మరో కార్యక్రమంతో మరో చర్చా కార్యక్రమంతో వచ్చే వారం కలుద్దాం. నమస్తే.